హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డే 1 ఆఫ్ లర్నింగ్ రియాక్ట్ సిరీస్. ఈ సిరీస్ లో మనం రియాక్ట్ ని కంప్లీట్ గా బిగినర్ నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాము. సో ఈ రోజు డే 1 లో వాట్ ఈస్ రియాక్ట్, వై రియాక్ట్, లైబ్రరీ అంటే ఏంటి, ఫ్రేమ్వర్క్ అంటే ఏంటో నేర్చుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో వాట్ ఈస్ రియాక్ట్? రియాక్ట్ ఈస్ ఎ పాపులర్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ డెవలప్డ్ బై ఫేస్బుక్. సో రియాక్ట్ ని యూజ్ చేసి మనం ఫాస్ట్ గా, రీయూజబుల్ గా మోడర్న్ యూజర్ ఇంటర్ఫేసెస్ ని క్రియేట్ చేయొచ్చు. సింపుల్ గా చెప్పాలంటే మనకి వెబ్సైట్ లో కనిపించే nav bars, కార్డ్స్, టేబుల్స్, ఫార్మ్స్ ఇలా స్క్రీన్ మీద కనిపించే ప్రతి UI ని మనం రియాక్ట్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, వై రియాక్ట్. చూడండి, ఒక వెబ్సైట్ లో ఒక పర్టికులర్ బటన్ ని మనం 20 ప్లేసెస్ లో యూజ్ చేస్తున్నాం అనుకోండి. అదే నార్మల్ HTML CSS యూజ్ చేసి రాస్తే మనం 20 ప్లేసెస్ లో కోడ్ రాయాల్సి వస్తుంది. అదే రియాక్ట్ యూజ్ చేసి రాస్తే ఒక మనం బటన్ కాంపోనెంట్ క్రియేట్ చేసి మనం 20 ప్లేసెస్ కాదు 100 ప్లేసెస్ లో దాన్ని ఇంపోర్ట్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో ఫ్యూచర్ లో బటన్ కాంపోనెంట్ ని అప్డేట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఒక ప్లేస్ లో అప్డేట్ చేస్తే సరిపోద్ది, అన్ని ప్లేసెస్ లో చేయాల్సిన అక్కర్లేదు. సో దట్స్ వై డెవలప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఈజ్ ఈజీ అండ్ సింపుల్ టు మెయింటైన్ ఇన్ రియాక్ట్. సో నెక్స్ట్ వన్ ఈస్ వాట్ ఈజ్ లైబ్రరీ. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, రియాక్ట్ అనేది లైబ్రరీయా, ఫ్రేమ్వర్క్? సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇప్పుడు నేను మీకు ఒక రియల్ టైమ్ సినారియోతో లైబ్రరీ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం ఒక హౌస్ బిల్డ్ చేస్తున్నాము అనుకోండి. హౌస్ బిల్డ్ చేయడానికి అవసరమైన మెటీరియల్స్ అన్ని ఒక షాప్ నుంచి తెచ్చుకుంటాం. మెటీరియల్స్ ఇన్ ద సెన్స్ డోర్స్, విండోస్, బ్రిక్స్ ఇట్లాంటివన్నీ ఒక షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా. సో అలాంటి షాపే ఒక లైబ్రరీ అనుకోండి. ఆ డెవలప్మెంట్ టర్మ్స్ లో చెప్పాలి అంటే లైబ్రరీలో ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ కోడ్ ఉంటుంది. దాన్ని మనం జస్ట్ ఇంపోర్ట్ చేసుకొని మనకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకొని అప్లికేషన్ బిల్డ్ చేయడమే. సో కమింగ్ టు ఫ్రేమ్వర్క్, అది ఒక కంప్లీట్ హౌస్ బ్లూ ప్రింట్ ఇస్తుంది. లైక్ లివింగ్ ఏరియా ఎక్కడ ఉండాలి, హాల్ ఎక్కడ ఉండాలి, కిచెన్ ఎక్కడ ఉండాలి అని చెప్పి అన్ని ఫ్రేమ్వర్క్ డిసైడ్ చేస్తుంది. సో మనం జస్ట్ ఆ స్ట్రక్చర్ ని ఫాలో అయితే సరిపోతుంది. లైక్ ఫ్రేమ్వర్క్ ఇస్ నథింగ్ బట్ అది ఇచ్చే ఆర్కిటెక్చర్ ని యూజ్ చేసి మన అప్లికేషన్ ని డెవలప్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా క్లియర్ గా. వాట్ ఈస్ రియాక్ట్, వై రియాక్ట్, వాట్ ఈస్ లైబ్రరీ అండ్ వాట్ ఈస్ ఫ్రేమ్వర్క్. సో నెక్స్ట్ వీడియోలో రియాక్ట్ కావాల్సిన ప్రీరిక్విజిట్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి అండ్ మన జెన్సిస్ IT సొల్యూషన్స్ పేజ్ ని ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.